వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. కొబ్బరి గోధుమ పిండితో చేసిన చక్కెర బూరలండి. ఇది మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళకైనా పెడితే హెల్దీ కూడా. ఇది గోధుమ పిండితో చేసింది. దీని ప్రాసెస్ ఎలా చేశానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కప్పు చక్కెర అండి. ఒక కప్పు కొబ్బరి పొడి, దాంట్లో చిటికెడు సోడా, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలండి. ఇలా మొత్తం కలిసిపోయేలాగా అంతా కలబెట్టుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని లుండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఏం లుండలు అయితే కట్టొద్దు. దీన్ని అయితే మంచిగా కలిపేసుకొని ఒక అరగంట అయితే నాననియాలండి పిండిని. అప్పుడు అరగంట నానినాకనే అప్పుడు మంచిగా ఉబ్బుతుంది. చూడండి, మంచిగా ఇట్లా కలుపుకోవాలా. ఇలా అంతా కలుపుకొని ఈ మాదిరిగా అయితే రావాలండి బ్యాటర్ ఇది. తర్వాత పక్కకైతే పెట్టుకుంటున్నాను ఒక అరగంట వరకు. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో నూనె పోసుకున్నాను. చిన్నగా ఇలా పోసేసుకుంటున్నానండి. చూడండి, మంచిగా పొంగుతాయి. మన అరిసెలు ఉన్నట్టే ఉంటాయండి. చూడండి, కిందికి పైకి అయితే తిప్పుకొని లోపల మంచిగా కుక్ అయ్యే వరకు రెడ్గా ఫ్రై అయితే చేసేసుకోవాలా. చూడండి, ఇలా మనం దీంట్లో అరటి పండ్లు కూడా వేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అంతా జాలీలకు తీసుకొని పిండి వేసుకోవాలండి. పిండి పక్కకు తీసేసుకోవాలా. మళ్ళీ ఒక వాయి ఇట్లనే వేసేస్తున్నాను. అన్నీ చిన్నగా ఇట్లా వాయిలు వేసుకొని తీసేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా కుక్ అయిపోవాలి లోపల బయట అంతా. టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఇలా చేసుకొని తింటే. మనము అరిసెలు ఉన్నట్టే ఉంటాయండి ఇవి. 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి. చూడండి, ఇలా పైకి కిందికి అంతా తిప్పుకోవాలా. రెడ్గా అయితే వచ్చేయాలండి. చూడండి, ఇది ఇక పక్కకైతే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా జాలీలో తీసేసుకొని మళ్ళీ మరొకసారి ఇలా అంతా నూనె అంతా పిడిసేసుకుంటుందండి. పిండుకోవాలా. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర వేసాను. చూడండి, ఇదంతా తీసేసినాక మరొక వాయి అలానే వేసేసుకుంటున్నాను. అన్నీ చిన్నగా అలా వేసుకోవాలా. చూడండి, ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి చూడండి, సపోర్ట్ చేయండి.